ఒకానొకప్పుడు అత్యంత సువిశాలమైన కళింగ దేశంలో ప్రజలు ధనం సంపాదించాలనే అత్యాశతో అడవులను, కొండలను, గుట్టలను నాశనం చేశారు. దానితో అడవుల్లోని క్రూర మృగాలకు వాటి ఆహారమైన శాకాహార జంతువులు సులభంగా కనిపించిన వాటినల్లా చంపి తినసాగాయి. రక్షణ లేని శాకాహార జంతువులు అడవులను వదిలి ఆహారం కోసం, రక్షణ కోసం పల్లెల్లోనికి ప్రవేశించారు. శాకాహార జంతువులు కనపడక వాటిని వెతుక్కుంటూ ఆహారం కోసం క్రూర జంతువులు కూడా పల్లెల్లోనికి ప్రవేశించి కనపడిన జంతువులను, మనుషులను చంపి తినసాగాయి. దీనితో ప్రజలు బెంబేలెత్తిపోయి మహారాజు విక్రమసింహుని శరణు వేడుకుంటారు. మహారాజు విక్రమసింహుడు వారికి అభయమిచ్చి క్రూర జంతువుల బారి నుండి వారిని రక్షిస్తానని మాట ఇచ్చి మరుసటి రోజు మంత్రి, గురుదేవులు, సేనాపతి, భటులతో కలిసి అడవిలోనికి ప్రవేశిస్తారు. ఇక చూడండి. భటులారా, బేరీ కాలహాది డప్పులను మోగించండి. వాటి శబ్దాలకు అడవి జంతువులు బెదిరి అటు ఇటు పరిగెత్తుతాయి. వాటిలోని క్రూర మృగాలను మాత్రమే చంపండి, కానివ్వండి, మోగించండి. ఆశ్చర్యం, పరమాద్భుతం, ఏమిటా విచిత్రం! ఈ జంతువులు మనల్ని చూసి పారిపోకుండా వచ్చి నమస్కరిస్తున్నాయి. నేనేమీ కలగనడం లేదు కదా? గురుదేవా, ఈ జంతువులు కన్నీరు కారుస్తున్నాయి. వాటి బాధ ఏమిటో అర్థం కావటం లేదు. అవి మనతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి. నిజమే మంత్రి గారు. ప్రజల బాధలనే కాక అడవి జంతువుల బాధలను కూడా తీర్చాలనేదే నా కోరిక. అలాగే చిరంజీవి. విక్రమసింహాల వారికి జయము జయము. కరిరాజా, చెప్పండి, మీరెందుకు కన్నీరు కారుస్తా ఉన్నారు? మీ బాధలు చెప్పండి. ధన్యులం మహారాజా, మీ మనుషుల అత్యాశ కొద్దీ మా నివాసుని అడవులను నాశనం చేస్తున్నారు. దానితో మాకు రక్షణ లేక క్రూర జంతువులు మమ్మల్ని సులభంగా పట్టు చంపి తింటున్నాయి. నివాసాల్లోకి మేము రాము కదా, మరి మీరు మా నివాసాల్లోకి ఎందుకు వస్తున్నారు? ముందు వాడిని కట్టడి చేయండి. తిరిగి మా అడవిని మాకు తయారు చేసి ఇవ్వండి. చేస్తాం. మళ్ళీ చెట్లు నాటించి మీ అడవికి పూర్వవైభవం తీసుకొస్తాం. కానీ ఈ పనులు చేయాలంటే ముందుగా మీ శత్రువులైన క్రూర జంతువులను సంహరించాలి కదా. క్షమించండి మహారాజా, క్రూర జంతువులు కూడా మాలాంటి అడవి జంతువులే కదా. మరి వాటిని చంపడం మాకేమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆ గర్భశత్రువులు లేకుండా చేయండి. అదేలా సాధ్యం? సృష్టిలో ప్రతి జీవికి శత్రువులు ఉంటారు. అసలు శత్రువులు లేకుండా చేయడం అంటే కొంచెం వివరంగా చెప్పండి శిశురాజా. నువ్వు ఉండు కుందేలు మామ, నేను చెప్తాను. అన్ని క్రూర మృగాలు కూడా మాలాగే శాకాహార జంతువులు మామ, నేను చెప్తాను. అన్ని క్రూర మృగాలు కూడా శాకాహార జంతువులుగా మార్చమని మా అందరి కోరిక ప్రభు. ఇది సృష్టి వైపరీత్యమే అవుతుంది. అయినా ఇలా మార్చడం అసాధ్యం కదా. గురుదేవులు ఘటన సమర్థులైన తలచుకుంటే ఏమైనా చేయగలరు. గురుదేవా, ఈ సాధు జంతువుల కోరిక అహింసాయుతమైనది, కానివ్వండి. విక్రమసింహ, ఈ కోరిక చాలా ప్రమాదకరమైనది. సృష్టి తలకిందులవుతుంది. ఏమీ కాదు గురుదేవా. ఏమీ కాదు గురుదేవా. మహారాజుగా అన్ని జీవులను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. బాధ్యతలు నెరవేర్చలేని వారు హక్కులను కూడా వదులుకోవాలి. ఈ మూడు జంతువులకు మాటలు వచ్చేలా చేసిన మీకు ఆ క్రూర జంతువులను శాకాహార జంతువులుగా మార్చడం పెద్ద పనేమీ కాదనుకుంటా. ఒక మంచి ఉద్దేశంతో కోరిన నీ కోరిక మెచ్చదగింది. కోరిక నెరవేర్చుకోవడంతోనే సరిపోదు, దాని ఫలితాలను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కోరిక ప్రకారం క్రూర జంతువులను 1 సంవత్సరం పాటు శాకాహార జంతువులుగా మార్చగలను. మళ్ళీ అవి అన్ని పూర్వ స్వభావాన్ని పొందుతాయి. 1 సంవత్సరం తర్వాత నీకు ఒక సరికొత్త విషయం తెలిసి వస్తుంది.
ఓం ఫట్ ఓం ఫట్ ఓం ఫట్. విక్రమసింహ, నీ కోరిక ప్రకారం క్రూర జంతువులు శాకాహార జంతువులుగా మారిపోయాయి. ఇక వెళ్దాం రండి. ఈ సంవత్సరం లోపల అన్ని జంతువులు శత్రుభయం లేక వాటి సంతానాన్ని విపరీతంగా వేలల్లో పెంచుకొని ఆహారం కోసం అలమటిస్తూ అడవి బయట ఉన్న పొలాలను, ధాన్యాగారాలను, రైతులు ఇళ్లలో దాచుకున్న ఆహారాన్ని తినసాగాయి. కళింగ దేశమంతా దుర్భిక్షం తాండవిస్తోంది. ప్రజలు ఆకలితో అలమటించి రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేయడం ఎక్కువైపోయినాయి. ఈ పరిస్థితిలో మహారాజు గారు కలవరపడి అత్యవసర ఆంతరంగిక సమావేశం నిర్వహించాడు. మంత్రి గారు, ప్రశాంతమైన మన రాజ్యంలోకి ఇంతటి భయంకర దుర్భిష్ట పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారు? దాదాపు సంవత్సరం క్రితం మనం వేటకు వెళ్ళినప్పుడు మీరు మార్చివేసిన జంతువుల ప్రభావం ఈ కరువుకు కారణం ప్రభు. అదెట్లా? ఇది నిజమేనా గురుదేవా? నీలో కొంచెం తొందరపాటుతనం ఉంది నాయనా. అవును విక్రమసింహ. అవును విక్రమసింహ, నీ కోరిక చాలా ప్రమాదకరమైనదని నేను ఆ రోజే చెప్పాను. దాని పర్యవసానాలను ఆలోచించకుండా ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. వాటన్నిటిని చంపివేస్తే ఇప్పుడు చేయవలసిన అదే సేనాపతి. శత్రు సైన్యాల కంటే 100 రెట్లు ఉన్న వాటిని ఎలా చంపగలం? ఎన్నని చంపగలం? గురుదేవా, ఈ శాకాహార జంతువులన్నింటినీ ఒక్కరోజుకు మాంసాహార జంతువులుగా మార్చేయండి. ఈ ఒక్కరోజు ప్రజలందరినీ కోటలోనే ఉంచండి. ఈ శాకాహార జంతువులన్నీ క్రూర జంతువులుగా మారిన తర్వాత ఒకదానికొకటి చంపుకుంటాయి. చివరకు బలమైనవి మాత్రమే మిగులుతాయి. ఆ బలమైనవి కూడా సంవత్సరం అయిపోతుంది కనుక తర్వాత మళ్ళీ వాటి స్వభావాన్ని పొందుతాయి. ఈ విషయం శత్రురాజులకు తెలియకముందే ఈ సంక్షేపాన్ని వారించండి. మీరన్నట్లుగానే నాకు కనువిప్పు కలిగింది గురుదేవా. నీలో కొంచెం తొందరపాటుతనం ఉంది నాయనా. నేను చేసిన హెచ్చరికల్ని పరిచయం పెట్టినందుకు తగిన మూల్యం ఈనాడు చెల్లించాల్సి వచ్చింది. ఇకనైనా పెద్దలు అనుభవ విజ్ఞానాలను మాటలు వినడం నేర్చుకో. ఓం ఫట్ ఓం ఫట్ ఓం ఫట్ ఓం ఫట్ ఓం ఫట్ ఓం ఫట్. రేపు తెల్లవారు సమయానికి నీవు కోరిన కోరిక నెరవేరుతుంది. నిశ్చింతగా ఉండు రాజా. ధన్యుని గురుదేవా, మీరన్నట్లుగానే ధన్యుని గురుదేవా. నేను మన కళింగ ప్రజలందరూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మంత్రి గారు, రేపు మళ్ళీ మనందరం ఈ సమస్యను సమీక్షించడానికి సమావేశం అవుదాం. అందరూ సభకు రండి. అలాగే ప్రభు. గురువుగారి శక్తితో శాకాహార జంతువులన్నీ మాంసాహార జంతువులుగా మారిపోతాయి. 90% జంతువులన్నీ చనిపోతాయి వాటి మధ్య జరిగే గొడవలతో. బలమైనవి మాత్రమే మిగిలి ఉంటాయి. జరిగిన బీభత్సం తలుచుకుంటూ ఉంటే నా ఒళ్ళు అంత గంగా వెర్రులు ఎత్తినట్లుంది. అబ్బబ్బా, ఎన్ని శవాలు, ఎంత రక్తం పరుమై ప్రవహిస్తూ ఉంది. ప్రపంచ యుద్ధం జరిగినట్లు ఉంది ప్రభు. చాలా పాపం చేశాను గురుదేవా. దీనికి ఏమన్నా పరిహారం చెప్పండి. నీలో కొంచెం తొందరపాటుతనం ఉంది నాయనా. దాని పర్యవసానాలను ఆలోచించకుండా ప్రవర్తిస్తే ఉంటుంది. కొంచెం వివరంగా చెప్పండి గురుదేవా. మంత్రి గారు, ప్రకృతి తన మనుగడ కోసం వైవిధ్యం అంటే మార్పు లేక రకరకాలని అర్థం. మనం ప్రతిరోజు ఒకే రకమైన ఆహారం భోజించలేం కదా. అంటే ప్రతి పూట మనకు ఒకే రకమైన ఆహారం యొక్క రుచిలో మార్పు ఉంటేనే తినగలం. అలా కాక 3 పూటల ఒకే ఆహారాన్ని తింటూ ఉంటే కొన్ని రోజులకు మంచాన పడతాం. కాబట్టి ఆహారంలో మనకు వైవిధ్యం ఉండాలి. మరి జీవ వైవిధ్యం అంటే? ఆహారంలో వైవిధ్యం ఉన్నట్లయితే మనిషి జీవితంలో చిన్న చిన్న మార్పులను కోరుకుంటారు. లేకపోతే మనిషిలో యాంత్రికత పెరిగి ఉత్సాహం తగ్గి కొన్ని రోజులకు పని చేయాలంటేనే విసుగు చెందలేను.
మరి జీవన వైవిధ్యం అంటే మనవడు సంజీవి సంగజీవి లో వైవిధ్యం ఉన్నట్లే జీవన మానవుడు సంఘజీవి. ప్రతి మనిషి ప్రతిరోజు ఎంతోమందితో కలుస్తూ ఉంటాడు. మరి అందరితో కలిసిమెలిసి సఖ్యంగా ఉండాలంటే చాకచక్యం అతనికి ఉండాలి, లేకపోతే జీవితం దుర్భరం అవుతుంది. ఒక్కొక్కసారి ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఈ రకరకాల మనుషులతో కలిసిమెలిసి జీవించడమే జీవన వైవిధ్యం. అంతా బాగానే ఉంది గురుదేవా. మరి జీవ వైవిధ్యం అంటే ఏమిటి? ప్రకృతిలో జీవులన్నీ అన్ని క్షేమకరంగా ఉండాలంటే అవి అన్ని సమతుల్యతలో ఉండాలి. విక్రమసింహ, అవి కూడా అడవులుగా ఒక దశలో జీవులన్నీ క్షేమకరంగా ఉండాలంటే అవి అన్నీ సమతుల్యతలో ఉండాలి. విక్రమసింహ, అవి కూడా 4 దశలుగా ఉండాలి. మొదటి దశలో మొక్కలు చెట్లు, రెండవ దశలో శాకాహారులు, మూడవ దశలో మాంసాహారులు, 4వ దశలో ఉన్నత స్థాయి జీవులు ఉండాలి. వీటి యొక్క క్రమంలోనూ సంఖ్యలోనూ లేక నిష్పత్తిలో కానీ ఏమాత్రం మార్పు జరిగినా దాని ప్రభావం మిగతా అన్ని దశల్లోని అన్ని జీవరాశులపైన ఉంటుంది. అది ప్రత్యక్షంగా ఉండొచ్చు, లేక పరోక్షంగా కూడా ఉండొచ్చు. ఆ మార్పును సరిచేయకుండా అలాగే పెంచుకుంటూ పోయినా లేక వదిలివేసినా చివరికి మొత్తం జీవరాశులని నశించిపోయే ప్రమాదం ఉంది. అర్థమైంది ఆ చిరంజీవి? అయితే మనం వేటకు వెళ్ళినప్పుడు 3వ దశలోని మాంసాహారులని మార్చివేసి రెండవ దశలోని శాకాహారులను తిని 3వ దశలోనికి మార్చడం కదా గురుదేవా? సరిగ్గా అదే జరిగింది మంత్రి గారు. ఇటువంటి అవకతవకల వలన ప్రకృతి అంతా తారుమారు అవుతుంది. ఇటువంటి ప్రకృతి ధర్మాలను పాలకులు చాలా జాగ్రత్తగా గమనించి మసలుకోవాలి, లేకపోతే దేశాలే నాశనం అవుతాయి. గురుదేవా, మన అధికారులు, మన పరిపాలన అన్నీ అశాశ్వతం. కానీ ప్రకృతి శాశ్వతం, అది నిత్య సత్యం. మన నిపుణులు, మన అధికారులు అందరం మనుషులైన మనం ప్రకృతి ధర్మాలను పాటిస్తూ, ప్రకృతి ధర్మాలను ఆచరిస్తూ ముందు తరాల వారికి స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలి. అంతే కదా గురుదేవా? విక్రమసింహ, ఇంతకాలానికి పరిపూర్ణుడైన మహారాజు అనిపించుకున్నావు. శుభం భూయా. లోకా సమస్త సుఖినో భవంతు.